లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో నేను మన బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందనేది ఆరెంజ్ కలర్‌ది చూపిచ్చాను కదా! అది మెజర్‌మెంట్స్‌కి ఇచ్చిన బ్లౌజు. సో, ఈ బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారనమాట. ఇది అయితే అసలు మీరు నమ్మరు. ఆ బ్లౌజ్ చూస్తే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అంటే, మెయిన్ బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్ వల్లనే లుక్ వచ్చిందనమాట. ఈ హ్యాండ్ మోడల్ అనేది మన యూట్యూబ్ ఛానల్‌లో లాంగ్ వీడియోలో క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. కొత్త వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా కటింగ్, స్టిచ్చింగ్ అనేది అప్‌లోడ్ చేశాను. ఎవరైనా కావాలి అనుకుంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. పార్టీ వేర్ టైప్‌కి కావాలి అనుకుంటే ఈ హ్యాండ్ మోడల్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. టోటల్ శారీ అండ్ బ్లౌజ్‌కి కంఫర్ట్ లుక్ వస్తుందనమాట. అండ్ ఫైనల్‌గా అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వీడియో అయితే ఎంతమంది కమెంట్ చేశారో, "అక్క ఫినిషింగ్ చాలా బావుంది. చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు. అండ్ డోరీస్ ఎలా స్టిచ్ చేయాలో చూపించండి" అని అడిగారు. జిగ్‌జాగ్ ఎలా చేయాలి, ఐ మీన్ ఓవర్‌లాక్ టైప్ జిగ్‌జాగ్ మిషన్‌తో ఎలా చేయాలని అడిగారు. అవన్నీ కూడా చూపిస్తానండి. వన్ బై వన్ చూపిస్తాను. ఆహ్, జ ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఈ హ్యాండ్ మోడల్ అనేది చూపిస్తాను. ఫుల్ ట్రెండింగ్ ఉన్న హ్యాండ్ మోడల్ అయితే చూపిస్తాను. అండ్ ఈ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూసేసేయండి. అండ్ ఇది చెప్తాను చూడండి. ఎవరికైనా ఏదైనా కానీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం ఒక్కటేలాగా కాకుండా ఇలా చూడండి. మన శారీలో వస్తుంది కదా! కొంచెము కట్టు చెంగులో వచ్చే క్లాత్‌ని కట్ చేసుకొని హుక్స్ పట్టి, కాజా పట్టి సైడ్‌లో ఇలా అటాచ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బావుంటుందనమాట. అండ్ మీరు ఫ్రంట్ ఓపెన్ కానీ, బ్యాక్ ఓపెన్ కానీ ఏదైనా మొత్తం ప్లెయిన్ లాగా కాకుండా ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అనేది. సో, అదొక చిన్న టిప్ అనమాట. ప్రిన్స్ కట్‌కి అలా ట్రై చేయండి. అండ్ ఫైనల్‌గా హ్యాండ్ మోడల్ అయితే ఇది అండి. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చింది అంటే, అండ్ నేను అది ఐరన్ చేయటం వల్ల కొంచెం ఫోల్డ్ అయ్యి మీకు ఇంకా తెలియట్లేదు. బట్ రియల్‌గా అయితే హ్యాండ్ మోడల్ చాలా అంటే చాలా బావుంది. అండ్ అవి చేసిన తర్వాత పెరల్స్ అయితే ఇలా స్టిచ్ చేశాననమాట. ఆ మోడల్ స్టిచ్ చేసిన తర్వాత ఎవరికైనా కానీ ఒకటి చెప్తానండి. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే, ఎవ్వరైనా సరే ఒకటేసారి ఏదైనా కొత్త థింగ్ అనేది ఒకటేసారి రాదండి. మనం ట్రై చేయగానే వస్తది. ఏ కొత్త మోడల్ కూడా ఎవరికీ ఒకటేసారి రాదు. నేను కూడా కొత్త మోడల్ ఏదైనా వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు యూట్యూబ్‌లోనే సెర్చ్ చేస్తాను, చూస్తాను. ఒకటికి 2 సార్లు అర్థం కాకపోతే 4, 5 సార్లు చూస్తాను. చూసే స్టిచ్ చేస్తాను. సేమ్ ఈ మోడల్ కూడా అంతే. మనమేం దేములం కాదు కదా! అలా చూడంగానే ఇలా వచ్చేయడానికి. ఏదైనా కానీ కొత్త మోడల్ ఎవరైనా ఒకటి కనిపెట్టారు అంటే అది మనకి తెలుసుకోవాలి. ఫస్ట్ నేర్చుకున్నాకనే మనం ట్రై చేయాలి. సో, క్లాత్ మీద కాకుండా కొత్త వాళ్ళకైతే జస్ట్ ట్రై చేయడానికి ఏదైనా పేపర్ తీసుకోండి. పేపర్ మీద ట్రై చేయండి. పేపర్ మీద ట్రై చేస్తే మీకు 100% పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అండ్ మిస్టేక్స్ అనేది ఎక్కడ అవుతుంది అనేది తెలుస్తుందనమాట. క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఒకటికి 4 పేపర్ల మీద ట్రై చేసినా మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. కస్టమర్‌కి మీ మీద ట్రస్ట్ అనేది పెరుగుతుందనమాట. నేనైతే ఇదే రూల్ ఫాలో అవుతానండి. కొత్త వాళ్ళకైతే ఇదే చెప్తున్నాను నేను. పర్ఫెక్షన్ అనేది మీరు ట్రై చేయగా వస్తుంది. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్.